నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? షేక్ బాబా. ఏం చేస్తుంటారు సార్? డ్రైవర్ లారీ డ్రైవర్. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఏముందండి, అది పెట్టిన కాడి టిప్పర్లు మొత్తం రోడ్డు పాలు అయిపోయినాయి తెలుసా. ఒక షెల్లారు లేదు, ఎక్కడ అంటే అక్కడ పోలీసు వాళ్ళు పోనిత్తలేరు. నో ఎంట్రీ అని పెట్టేద్దాను, కథ పక్కకు పెట్టేద్దాం. ఇగో పొద్దుగాల పోతే ఇప్పుడు వచ్చాము కథం, ఇప్పుడు మళ్ళీ పోకట్లేదు, మాకు రాకట్లేదు. ఇక అట్లా ఉంది. అయితే చూసుకుంటే పథకాల విషయంలో ఎలా ఉందంటారు కాంగ్రెస్ ప్రభుత్వం? పథకాలు ఇక పెద్దోళ్ళకి తెలుసు. ఇక మనకేంటిది, పొద్దుగాలు లేస్తే మేము డ్యూటీకి రావాలి, మన సాయంత్రం అయితే మళ్ళీ ఇంటికి పోవాలి. అది మాకు తెలియదు కదా, అది ఏం నడుతుంది ఏంటిది. మాకు రోజు దొరుకుతుందా దొరుకుతలేదు, అదే చూస్తున్నాం మేము. బస్ ఇప్పుడు ఈయన వచ్చిన కాడ నుంచి అవి కూడా దొరుకుతలేదు. ఒక 12 గంటలు చేస్తే 24 గంటలుగా ఇంటికి అడుగుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు దర్శన్. ఏం చేస్తుంటారు సార్? ఏ బిజినెస్ చేసుకుంటా. ఎట్లా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఏమున్నా అంతా నోట్ల మన్ను పోసిండు. రియల్ ఎస్టేట్ మొత్తం కుప్ప కూలిపోయింది. హైడ్రా అన్నాడు, అన్నీ గులగొట్టిండు. ఏడగిడ మాస్ ఉంటాడు. మధ్యతరగతి బతకాలంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుందో మాకు తెలుసు. ఇక హోటళ్ళ పంట వచ్చి ఈగలు కొడుతున్నాం. ఈగలు దోమలు కొట్టినా ఎవడు వస్తలేడు, ఒక్క పార్టీ కూడా వస్తలేదు ఆయన చేసిన పనికి. ఏం చేయాలి? కేసీఆర్ సార్ ఉన్నప్పుడన్నా రియల్ ఎస్టేట్ బాగా నడిచింది, ఇంతో అంతో దొరికినాయి, బతికినాం. ఇప్పుడు చాలా కష్టంగా ఉంది బతకాలంటే ఇక్కడ. అది కథ. ఎలా ఉందంటారా అభివృద్ధి పరంగా చూసుకుంటే రాష్ట్రంలో కానీ ఇటు ఇక్కడ కానీ ఎలా ఉందంటారు సార్? ఇంకా కనిపిస్తలేదా సార్? మీకు కూడా కనిపిస్తుంది కదా అభివృద్ధి ఎట్లా అవుతుంది, ఏమవుతుంది. మొత్తం అంతా ఆగమాగం ఉన్నది. ఈడ మంచిగా ఉన్నది చెప్పు. ఎక్కడ అభివృద్ధి అవుతలేదు, ఎక్కడ పడేసినాయి అక్కడనే ఉన్నాయి. ఆయన ఏమంటారు గ్యారంటీలు అన్నాడు. ఎన్ని గ్యారంటీలు ఉన్నాయో అది ప్రజలు అందరూ చూస్తున్నారు. ప్రజల లోపలికి ఎన్ని పోయినాయి, ఎన్ని పోలేవు. అలాంటి పరిపాలనలో ఉన్నది కాబట్టి ప్రజలే ఇది చేయాలి. ఇక మీరే చెప్పాలి ఏదన్నా చెప్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. రేవంత్ రెడ్డి వేస్ట్. అది మొత్తం సంవత్సరంన్నర నుంచి ఓ బిజినెస్లు లేవు, ఓ దందలు లేవు, ఏం లేదు. ఎక్కడ దొరికినా అక్కడనే ఉన్నది అన్నట్టు అయిపోయింది. ఒక పని ఓ రోడ్డు ఇప్పుడు పల్లెటూళ్ళ రోడ్లు 7 రోడ్లు అన్నీ ఉన్నాయి, ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయి. కేసీఆర్ చేసిన రోడ్లే ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఏడైనాయి, ఎక్కడ చూస్తే అక్కడనే ఉన్నాయి. ఇది పరిస్థితి. అభివృద్ధి ఏ విధంగా జరిగిందంటారు సార్ ఇప్పటివరకు అయితే? అభివృద్ధి అప్పుడు వేరే ఉన్నది, ఇప్పుడు వేరే ఉంది. అప్పుడు అభివృద్ధి అంటే చూడు ఎక్కడ చూసినా బిల్డింగ్లు, అది అభివృద్ధి. అది ఇప్పుడు ఏమవుతుంది? ఏడున్నది ఆడనే ఉంది. ఇప్పటి వరకు సంవత్సరం అయిపోయా, ఏడున్నది ఒక్క కొత్త పనే లేదు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? గత 9 సంవత్సరాలు గారు ఆడు తిన్నాడు అంటే అంతా తెల్లగా చేసిండు. 10 రూపాయలు. ఇప్పుడు ఒక కుటుంబంలో తండ్రి పెద్దోడు ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఛాయ్ పోవాలో తాగుతాడు, అది కామన్. అది ప్రతి వాడు తింటాడు, తిన్నోడు ఎవడు లేడు. ఇది ఇంకా కొన్ని రోజులు చూస్తాం ఎల్లు ఉంటుందో. ఇప్పుడు పెద్దగా ఏమనేటట్టు ఉండదు కదా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? విజయభాస్కర్ రెడ్డి. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తానండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సూటిగా చెప్పాలంటే అంత బాగా ఏం లేదండి. యాక్చువల్గా అతను ఎన్నో వాగ్దానాలు చేశాడు, అందులో కొన్ని మాత్రమే. సపోజ్ ఒక 20 వాగ్దానాలు చెప్పాడు అనుకుంటే అందులో 2-3 మాత్రమే నెరవేరుస్తున్నాడు, మిగతావన్నీ ఫెయిల్ అవుతున్నాయి. దానికి ఏంటో కారణం మరి వాళ్ళే చెప్పాలి, మాకు తెలిసిన కారణాలు ఏంటో. కారణాలు వచ్చేసి ఫండింగ్ లేదంటారు, రెవెన్యూ లేదంటారు, అండ్ చూస్తున్నామంటారు, సర్వేలు చేస్తున్నామంటారు, అప్పుల పాలన. పాత గవర్నమెంట్ అప్పులు చేసి వెళ్ళారు, ఆ అప్పులు తీర్చడానికి మన రెవెన్యూ డబ్బులు లేవంటున్నారు, అవని చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందంటారు సార్? ఇప్పటివరకు వేగంగా జరిగిందండి. ఇప్పుడు మళ్ళీ స్లో అయిపోయింది. రియల్ ఎస్టేట్ కానీ ఇంకా వేరే బిజినెస్ కానీ పరిశ్రమలు కానీ హైడ్రా వల్ల కూడా రియల్ చాలా తగ్గిపోయింది. అది అలాంటి కారణాలు కొన్ని డెవలప్మెంట్ ఆగిపోయింది అనుకుంటున్నాను నేను. మరి ఇంకా ముందుట మంచి అభివృద్ధి చెందుతుంది అంటారా? ఇంకా ముందు మంచి అభివృద్ధి చెందుతుంది అంటారా? ఆశిస్తున్నానండి, ఇంకా అభివృద్ధి చెందాలి. ఇప్పటికైనా వేగం అభివృద్ధి ఇంకా వేగంగా కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు సార్? ड्राइविंग చేస్తున్నాం. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? कुछ भी नहीं अच्छे है, अभी तो आए, अभी कौन सा भी काम स्टार्ट करे तो होना बोले तो नहीं मिलता, थोड़ा टाइम लगता है उसको. एक 10 मिनट 1 साल हुआ अभी,
और साल 2 साल में और डेवलपमेंट करते रहो। अभी तक तेलंगाना राष्ट्र में डेवलपमेंट कैसे है सर? अभी तक तो चल रहा है वैसे, पहले का जो चल रहा था वो हिसाब से चल रहा है। अब आगे इन्हों डेवलप करेंगे अभी आगे। और उस दिन केसीआर को पालना कैसे है सर? 9 इयर्स। सब जिसका उसका अच्छा ही रहता है, किसको कुछ बोल नहीं सकते, मगर अच्छा करके गया उन्होंने भी, केसीआर साहब भी अच्छा करके गया। థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు సార్? నా పేరు సుధాకర్. ఏం చేస్తుంటారు సార్? నేను నాకు కొన్ని కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి, నేను బిజినెస్ చేస్తా. ఎలా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే రేవంత్ రెడ్డి గారు చేసిన వాగ్దానాలకు పాలనకు తేడా ఉంది, వ్యతిరేకం ఉంది. నేను కూడా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. నేను అయితే మేమైతే ఎలక్షన్ అప్పుడు మా ఫ్రెండ్స్ కానీ ఇరుగు పొరుగు వాళ్ళకి ఏం చెప్పినామంటే, రేవంత్ రెడ్డి పాలనలో మీకు ఇట్లా డెవలప్ అవుతుంది, మీకు ఇట్లా అవుతుంది, మేము చేయిస్తాము ఈ పనులన్నీ. ఇంకొకటి ఏంటంటే, మేమంతా డెవలప్ అవుతుంది ఏరియా అనుకున్నాం, ఎక్కడ ఉన్నాయి అక్కడనే ఉన్నాయి. ఇంకొకటి హైదరాబాద్ వల్ల చాలా వ్యతిరేకత వచ్చింది. ఆ బాధలు ఏంటంటే మాకు కూడా కొంచెము, మేమంటే మనుషులుగా తోటి మనుషులు బాధపడుతుంటే మాకు కూడా బాధగా ఉంది. అది అంతా కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇప్పుడన్నా నెక్స్ట్ ఆయన వేరే స్టెప్ మార్చుకొని, ఆయన పాలనా విధానాన్ని మార్చుకొని ప్రజలకు అనుకూలమైన పద్ధతిలో పాలన జరిగిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాం. ఇంకా రైతులకు ఏంది రైతు బంధు, ఆడపిల్లలకు 2,000 మహాలక్ష్మి పథకం ఇస్తున్నాడు, అది రాలేదు. అవన్నీ ఇచ్చి ప్రజలతోని దీవెన తీసుకొని, ఇంకో ఏం చెప్తున్నాడు అంటే, ఈసారి కాదు నెక్స్ట్ సారి కూడా నేనే సీఎం అంటున్నాను. అది పాసిబుల్ కావాలంటే, ఎందుకంటే నేను ఒక కార్యకర్తగా చెప్తున్నా, ఆయన ఇచ్చిన హామీలను కరెక్ట్ టైంలో నెరవేరిస్తే తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పాలన బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఆ విధంగా ఆయన కొనసాగాలి. ఇంకొకటి, ఇప్పుడు ప్రతిదానికి తేడా చేయొద్దు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన పనులు ఏవైతే మంచిగా ఉన్నాయో దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు వాళ్ళు. ఈయన ఏంటంటే ప్రతి ఒక్కటి ఖండించుకుంటా, ఇది ఇప్పుడు తెలుగు తల్లి విగ్రహం కాడికి పోయింది, అవసరమా? లేదు. ఈయన పెట్టొద్దు, అది ఆయన పెట్టిన దాన్ని బాగుంది కాబట్టి తీసుకొని వెళ్ళిపోవాలి ముందుకు. రైతులకు ఇప్పుడు రైతు బంధు ఆయన చేసిండు, దాన్ని కొనసాగించాలి. ఇప్పుడు ఈయన ఇంకా పబ్లిక్లో ఇంకేం చెప్తున్నాడు అంటే, 7 ఎకరాలు ఉన్న వాళ్ళకే, వ్యవసాయం చేసేటోళ్ళకే అంటున్నాడు. అదంతా కాదు. చిన్న రైతులు 1/2 ఎకరం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే పక్క రైతుకి ఇస్తారు, అన్న నా భూమి చేయి, నేను ఒక వేరే పని చేస్తాను. వీడు వ్యవసాయం చేయడు, వాళ్ళతో వాళ్ళ అన్నకో తమ్మునికో అప్పచెప్తారు. అయితే దాని మీద కూడా నువ్వు చేస్తలేవు రైతు బంధు నీకు ఇయ్యని అనేది కరెక్ట్గా, అట్లా ఆ రకంగా బాగలేదు. దాన్ని ఏంటంటే మార్చుకొని ఆయన తిరిగి మార్చుకొని ఆయన సరైన పద్ధతిలో చేస్తే బాగుంటుంది. ఆ రకంగా నా అభిప్రాయం ఉందండి. నమస్తే మేడం. సార్ నమస్తే సార్. మీ పేరు మేడం? వినోద. ఏం చేస్తుంటారు? మేము ఇట్లా కూలి పని చేసుకుంటూ ఉంటాం సార్. ఏదో ఇట్లా మేము ఇట్లా షాప్ లాగా పెట్టుకున్నాం ఇప్పుడే, కానీ ఇక ఏం నడుస్తలేదు సార్. ఎప్పటిదప్పుడే ఇక చేసుకుంటున్నాం, ఇలా వచ్చినట్టే పెడుతున్నాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఏముంది సార్, ఆయన ఏం చేస్తుండో ఏమో, కానీ సార్ మాకైతే ఏం ఉపయోగం లేదు సార్. మాకైతే ఏం వస్తలేదు సార్. అందరికీ ఇల్లులు వస్తున్నాయని అంటుర్రు, మాకు ఇల్లు లేదు, ఏం లేదు సార్. మేము దరఖాస్తు పెట్టినా మేడం? దరఖాస్తు పెట్టినాం సార్, దరఖాస్తు పెట్టినాము. అవి ఎక్కడనో పోయినాయి అన్నారు. మళ్ళీ అన్ని సేవలు పోయి మళ్ళీ దరఖాస్తు పెట్టినాము, ఏం రాలేవు సార్. ఇచ్చిన వాళ్ళకి ఇస్తురంట, ఇవ్వని వాళ్ళకి ఇవ్వట్లేదు సార్. మరి ఏందో మాకేం అర్థమయ్యట్లేదు సార్. మేము వచ్చి ఇక్కడ 20 ఏళ్ళు అవుతుంది, ఇదే పని చేసుకొని ఇట్లానే బతుకుతున్నాము, కానీ మాకేం ఉపయోగం లేదు సార్. గతంలో కేసీఆర్ గారి పాలనలో మీకు ఏమైనా అందా మేడం? ఆయన ద్వారా గిట్ల మాకు ఏం అందలేదు సార్. థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. మహబూబ్. మీ పేరు సార్? మహబూబ్. ఏం చేస్తుంటారు సార్? ड्राइवर है ना। కేసీఆర్ గారి పాలన ఎలా ఉందంటారు సార్? దానిపై మీ అభిప్రాయం ఏంటి? केसीआर भाई तो अच्छा थे, मगर अब हट गए, अब से कुछ भी कारोबार नहीं है, कुछ भी नहीं है। पूरा जहाँ जा रहे चालाना कर दे रहे, रोक दे रहे पुलिस वाले। पहले कैसा था, चालान करते थे हम लोग को छोड़ देते थे सिटी में। अभी चालान होने के बाद भी क्या कर रहे हैं, नहीं छोड़ रहे सिटी में, नहीं छोड़ रहे। पहले तो भी इधर अच्छा था, केसीआर साहब काम करते थोड़ा बहुत अच्छा करते थे। अब रेवंत रेड्डी बात क्या कर रहे हैं, खाली जहाँ घरा दिख रहे हैं वो घरा तोड़ दे रहे। गरीबों को फायदा करो तो गरीबों को छोड़ देंगे, अमीरों को फायदा कर रहे हैं। और क्या कर रहे हैं, कुछ भी नहीं कर रहे। अब 6 महीने 8 महीने से हम लोग बैठे हुए ड्राइवर लोग, काम नहीं है, कुछ भी नहीं है। किसको जाके पूछे तो कुछ भी नहीं है, बोल रहे कर रहा हूँ क्या करना। अब रेवंत रेड्डी ना बैठ के 1 साल है, कुछ करे तो अच्छा हम लोग के लिए, हर किसी के लिए, मेरे लिए नहीं, हर किसी के लिए करे तो अच्छी बात है बस। థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? బబ్లు ముదిరాజ్. ఏం చేస్తుంటారు సార్? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్.
ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పాలన మాకు ఎంతో సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంకి మేము కూడా ఓటేసాము. సో దానికి దీనికి కంపేర్ చేస్తే మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే నచ్చింది. 6 స్కీమ్స్ అయితే మేము అప్రూవల్ చేశారు. సో దాంట్లో ఏందనేది ఫస్ట్ ఫ్రీ బస్ అయితే ఇచ్చారు. అట్లా అని చెప్పి అన్ని స్కీమ్స్ అమలు కావాలంటే 1 ఇయర్లో కాదు, కొంచెం టైం పడుతుంది. సో ఆ స్కీమ్స్ వల్ల గత ప్రభుత్వం వాళ్ళు స్కీమ్స్ అప్రూవల్ చేయలేరని వాళ్ళు నెగటివ్గా మొత్తం థింక్ చేస్తున్నారు, పబ్లిక్ని డైవర్ట్ చేస్తున్నారు. మాకు ఫ్రీ గ్యాస్ వస్తుంది, ఫ్రీ కరెంట్ బిల్ కూడా వస్తుంది. మాకు ఇప్పుడు పేదవాళ్ళకి 500 గ్యాస్ మాకు అమలు అయింది కూడా. అలాగే ఇప్పుడు పబ్లిక్ కూడా చాలామంది డబుల్ బెడ్రూమ్ అవన్నీ స్కీమ్స్ అయితే అప్లై చేశారు. కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేవు. 100% అది ప్రతి పబ్లిక్కి అమలు అవుతాయి 100%. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మల్లికార్జున గుప్తా గారు. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ అండి. ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంటే మాకు ఆయన చెప్పిన ఉన్నాయి కదా ఆజ్ఞలు, మన 6 ప్రాజెక్టులు అంచెలంచెలుగా 6 గ్యారెంటీలో పాపం అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తున్నాడు. కానీ కొంత టైం అనేది కావాలి ఆయనకి. కొంత టైం తీసుకుంటూ వస్తే ముందు స్టార్టింగ్ వచ్చేసి మన స్త్రీలకి మన ఉచిత బస్సు అనేది ఇచ్చాడు. తర్వాత వచ్చేసి ఫండ్లోనే చూసుకుంటూ తర్వాత ధనికులు అని కాకుండా యువలికి లేకుండా ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయం చేయడానికి ఆయన ముందు వస్తూ ఉన్నాడనమాట. అటువంటి ముఖ్యమంత్రి ఏంటంటే ఒకటి ఆయన నా ఉద్దేశం ఏంటంటే ముఖ్యమంత్రిగా బాగానే చేస్తున్నాడు కాంగ్రెస్ పరంగా, కానీ కష్టపడిన తర్వాత ఏదైతే ఆయన చేయాల్సిన ఉద్దేశం ఏంటంటే కక్ష సాధింపులు అనేది ఉండకుండా ఇది అవతల పార్టీ మీద విమర్శిస్తూ వాళ్ళ కేసులు ఇవన్నీ పెట్టుకోకుండా ఉన్న బడ్జెట్లోనే ఆయనకి ఈయనకి మేలు అంటే నేను చేసిన దానికి ఆయన చేసిన దానికి తేడా చూపిస్తూ, అర్థం కాలేదా, వాళ్ళ ఏమైనా లోతుపాట్లు ఉంటే అది గవర్నమెంట్కి అది పట్టించేసి గవర్నమెంట్కి హ్యాండల్ చేసేటట్టు చేయాలని నా ఆలోచన. థ్యాంక్ యూ సార్. అది సార్ అదొకటి. ఇంకా ఉద్దేశం ఏంటంటే మొన్న కేసులో కూడా ఆయనకు తెలియకుండా జరిగిపోయింది. అది మన సంధ్య థియేటర్ది జరిగిపోయింది. కానీ ముందు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందంటే సపోర్ట్గా అటు ఇటు మాట్లాడారు కాబట్టి అది తర్వాత లాయర్లు పెట్టుకున్నారు, అది చేశారు. కానీ కొంత పొరపాటు కూడా అతన్ని కూడా ఉంది. ఎవరి మన డిపార్ట్మెంట్లో కూడా ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, తర్వాత మేము ఇచ్చామని చెప్పేసి అన్నారు. అలా చేయటం వల్ల అది కూడా కొద్దిగా అటు ఇటు జరిగింది. దానికి కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారైనా కానీ అదండి చూసినట్టుగా అది మన జనాలు మొన్న ఇప్పుడు రాజమండ్రిలో జరిగింది పుష్కరాల్లో ఇప్పుడు మీటింగ్స్ జరుగుతుంటాయి. ఆ జనాలు కూడా పిచ్చరుకుందనుకోండి, ఆమె బేదరాలు 1000 రూపాయలు టికెట్ పెట్టి రావాల్సిన అవసరం లేదు కదా. అదే మామూలు సీజన్లో ఉన్నప్పుడు కొంత లోపాలు కూడా ఉన్నాయి. అప్పుడు లోపల తక్కువ 300-100 రూపాయల టికెట్ కూడా చూడవచ్చు కదా. అంత ఎండిఎం పోయి 1000 రూపాయలు పెట్టి పిల్లల ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. స్త్రీ తప్పు కూడా ఆమెది ఉంది. అప్పుడు తప్పు ఆమెది ఉంది కాబట్టి ఆయన సర్దిద్ది ఇక్కడి నుంచి అట్లా లేకుండా ఆయన అన్నట్టు బెనిఫిట్స్ లేకుండా అట్లా 4 విషయాలు చేస్తే మంచిది అని చెప్పి నా ఉద్దేశం. ఆయన మంచిగానే చేస్తున్నాడు. కొన్ని కక్ష సాధింపులు అనేది ఉండకూడదు. ఒక మనిషిని రౌడీజంగా ఎవరైనా చేస్తుంటే మంచి అనేది గుడ్ విల్ పోతుంది. ఆ పోకుండా ఆయన ఉండాలని నా ఆలోచన. అదొకటి. ఇప్పుడు చెప్పిన రేషన్ కార్డులు కానీ ఎవరెవరికైతే కేసీఆర్ తర్వాత కేటీఆర్ తర్వాత హరీష్ రావు వీళ్ళందరి మీద విమర్శించకుండా పోతే అసెంబ్లీలో మన ప్రజల డబ్బేది. ఆ ప్రజల డబ్బు వచ్చి అన్యాయంగా ఊరక టైం అనేది వేస్ట్ కాకుండా 10 రోజుల్లో వచ్చేసి మనకు ప్రజలకు ఏం మేలు చేయాలి అది ఒకటి సలహా అడుగుతుంటూ సీనియర్లు కాబట్టి సలహా అడుగుతుంటూ ఆ లోపాలని చేసుకుంటూ సర్దిద్దుకుంటూ వీళ్ళ దగ్గర ఉన్న మినిస్టర్లు కూడా పాతలాగానే పనులు చేసిన దానికి లంచాలు ఇవన్నీ లేకుండా మనం న్యాయపరంగా అంటే ఆటోమేటిక్గా పనిచేసేవాడికి ఎట్ట వస్తుంది ఆటోమేటిక్గా అంటే కసరత్తులు లేకుండా జాగ్రత్తగా డిపార్ట్మెంట్లు కానీ తర్వాత ఎంప్లాయీస్కి కావాల్సిన శాలరీస్ తర్వాత పోస్టింగ్స్ ఉద్యోగాలు కూడా ఇస్తే ఉంటుందని నా ఉద్దేశం. కానీ రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అని పెట్టుకున్నారు. ఆ రేషన్ కార్డులు కూడా రిలీజ్ చేసి తర్వాత ధనికులకు కూడా ఉన్నది రేషన్ కార్డులు కూడా అవి కూడా కట్టప్ చేసి త్వరలో రిలీజ్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎలా ఉందండి సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఓకే, ఇప్పటి వరకు అయితే పర్లేదు. ఇప్పుడు కొంచెం బాగానే ఉంది అనిపిస్తుంది. పథకాలు అవి అయితే ఇప్పుడిప్పుడే స్కీములు అమలు చేస్తుండ్రు. అవన్నీ కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పటివరకు అయితే కొంచెం ఆర్టీసీలో కానీ కరెంట్లో కానీ
గ్యాస్ బిల్ కానీ అన్నీ అయితే పథకాలు అందుతున్నాయి. ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పటివరకు అయితే ఓకే. ఇప్పుడు అభివృద్ధి జరిగిందంటారు రాష్ట్రంలో ఇప్పటివరకు ఏమైనా? ఇప్పుడు వాళ్ళు వచ్చి 1 year అవుతుంది. ఇమ్మీడియట్లీ అభివృద్ధి కనిపించాలంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పటివరకు అయితే అయిన కాడికి అభివృద్ధి చేసిండు. ఇంకా 4 years టైం ఉంది కదా, ఆ 4 yearsలో చూద్దాం అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నాం మేమైతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు ప్రశాంత్. ఏం చేస్తుంటారు సార్? నేను ప్రైవేట్ ఎంప్లాయీ. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఆయన పాలించబట్టి ఓన్లీ 1 year అవుతుంది కదా. 1 yearలో అన్నీ సెట్ చేసుకుంటూ వస్తున్నాడు నెమ్మదిగా. ప్రతి ఒక్కటి కేసీఆర్ చేసిన అప్పులను కానీ అవంతులను కానీ కట్టుకుంటూ చాలా చక్కగా చేసుకుంటూ వస్తున్నాడు. కొన్ని రోజులు కష్టాలు ఉంటాయి. 10 సంవత్సరాలు పాలించారు, ఆగమాగం అయిపోయింది. దాన్ని సెట్ చేసుకుంటూ వస్తున్నాడు. సో బాగానే ఉంది ప్రజెంట్ అయితే. రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తుందంటారా ఇంకా వచ్చే రోజుల్లో కూడా? 100% వెళ్తుంది. 1 year అవుతుంది కదా, ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది వాళ్ళకి ఇవ్వాలి. చూద్దాం. 100% రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తాడు. थैंक यू सर. सीएम के लिए नो एंट्री के लिए चालान करते रहे भाई, आउटर पे चालान करते रहे, जहाँ पर बोले वहाँ पर चालान हो जा रहा गाड़ी का. और अपने क्या है चालान करने के बाद में भी नहीं छोड़ रहे और 2-2, 3-3 फ़ोटो आ जा रहे. जहाँ चालान के लिए हमारे को परेशानी है. और अपने कहीं भी जो है सो नो एंट्री के लिए 10 बजे तक कहाँ पर बैठेंगे बोलो हम लोग, ज़रा बोलो भाई ज़रा. रेवंत रेड्डी गारी पालना कैसे है सर? अब रेवंत रेड्डी गारी पालना, रेवंत रेड्डी सर तो सब अच्छा ही कर रहे हैं. अभी तो अभी 1 साल हुआ अभी बैठ के, अभी आगे का क्या है नहीं मालूम है. अभी देखना अभी 6 गारंटीज का क्या है अभी पता तो नहीं है. अभी नहीं भी अभी एक भी गारंटी. अभी 1 साल हुआ, अभी देखेंगे आगे क्या होता है. सर्विस रोड पे चालान क्यों कर रहे हैं? सर्विस रोड अब हमारे को रेवंत रेड्डी सर से ये है कि गाड़ियों को नो एंट्री बहुत है. हमारे को परेशानी ये है, हमारे हर ड्राइवर को परेशानी है. चालान करने के बाद में भी गाड़ी रोक दे रहे और आउटर पे चढ़ने के लिए भी चालान हो रहा है. गाड़ी सर्विस रोड पे भी चालान कर रहे हैं. वो बोलने का है हमको. థ్యాంక్ యూ సార్. మాది చాలాన్లు ఎక్కువ అవుతున్నాయి. ఏడవైనా చాలాన్లు అవి జర తక్కువ చేస్తే ప్రభుత్వం మాకు మంచిగా ఉంటుంది. మాకు ఏం బెనిఫిట్ లేదు లారీ వల్ల. ఓనర్ కమ్ డ్రైవర్ దేనిలో లేదు, డీసీఎం లేదు, నా లారీకి లేదు. ఇప్పుడు బండి లోడ్ ఎక్కి రింగ్ రోడ్ దిగినా 600 చాలాన్ పడుతుంది. ఇప్పుడు ఈ నుంచి ఎంటీ రింగ్ రోడ్ ఎందుకు పెట్టారు? రింగ్ రోడ్ ఎక్కాలంటే రింగ్ రోడ్ అయితే రింగ్ రోడ్ పోవాలి కదా, బండి అయితే రింగ్ రోడ్ పోవాలంటే చాలా పడుతుంది. ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళు ప్రెషర్ పెడుతుండ వాళ్ళకు, ఇక వాళ్ళు మరి నడపాలన్నా ఏం చేయాలన్నా మరి ఏమర్థం. ఎట్లుందండి రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? దానిపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పాలన అంటే మాకైతే ఏం లారీ వల్ల ఏమైతే బెనిఫిట్ లేదు. వేరే అంటే ఇక మనకు తెలియదు.